హాయ్ వ్యూవర్స్. ఈ అల్లు అర్జున్కి ఈ మధ్య కాలంలో యాడ్స్లో నటిస్తున్నప్పుడు తన విచక్షణ కోల్పోతున్నాడో లేదన్నప్పుడు అరే అన్ని కరెక్ట్గా ఉండలేదు అనుకుంటున్నాడో తెలియట్లేదు, కానీ నటించేస్తున్నాడు. దెన్ అతనికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అంటే మేబీ తెలియకనే జరుగుతుంది. అతనికి తెలియకుండా వీళ్ళు జరిపిస్తున్నారు. అతని చేత ఒక యాడ్ చేయించేస్తున్నారు. ఇక అతని పేరు వాడేసి వెనకాల నానా హడావిడి. అల్లు అర్జున్ చేస్తుంది నారాయణక, ఈ అమ్మాయి శ్రీలీల అయితే శ్రీ చైతన్యకి, లేదా రెండు మిక్స్ చేసి కొడుతున్నారా? ఇప్పుడు అల్లు అర్జున్ ఏమో ఒక కార్పొరేట్ కాలేజీకి, శ్రీలీల ఒక కార్పొరేట్ కాలేజీకి. గత 4-5 రోజులు మీరు చూస్తే పేపర్లు నిండా వీళ్ళ యాడ్లే, టీవీలు నిండా వీళ్ళ యాడ్లే, యూట్యూబ్లో వీళ్ళ యాడ్లే. ఏంట్రా అంటే ర్యాంకులు వచ్చినాయి. దరిద్రం ఏంటంటే వీళ్ళకి ఎవరికైతే ర్యాంకులు వచ్చినాయని చెప్తారో వాళ్ళు శ్రీ చైతన్యలో కనిపిస్తున్నారు, నారాయణ కనిపిస్తున్నారు, ఇంకో చోట కూడా కనిపిస్తున్నారు. అదేంటంటే 12th ఫెయిలా 12th పాసా 12th ఫెయిల్ అన్న సినిమా ఉంది కదా, మీకు గుర్తుందా? సేమ్ యూపీఎస్సీ సంబంధించి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు కొంతమంది ఆప్షనల్ సబ్జెక్ట్ ఒక దగ్గర కోచింగ్ తీసుకుంటారు, జనరల్ స్టడీస్ ఒక దగ్గర తీసుకుంటారు, ఇలా రకరకాలుగా తీసుకుంటారు కదా. దెన్ అప్పుడు ఏం చేసి వన్స్ వీళ్ళు కనుక ర్యాంక్ వచ్చింది అని జాబ్ కొట్టారనుకోండి, ఇక వీళ్ళంతా షేర్ చేసుకుంటారు, మా దగ్గర చేసాడని. బట్ ఈ జేఈ కానీ నీట్కి కానీ ఇంటర్మీడియట్ వాటికి సంబంధించి అలాగే ఒకచోట కదా, మరి ఒకచోట ఉన్నప్పుడు ఈ రకంగా ఎలా పంచుకుంటున్నారు? ఒకే ర్యాంకు ఇన్ని కాలేజీలకు వచ్చిద్దా? ఒకడే ఇన్ని కాలేజీలో చదువుతాడా? అదే ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర డీజీపీ కంప్లైంట్ చేశారు. వీళ్ళు ఏమని, ఏంటి సార్ ఇదేం బ్రాండింగ్ సార్, ఇదేం పబ్లిసిటీ సార్, ఇంత దారుణం ఏంటి సార్? పిల్లల్ని కూడా మోసం చేస్తారా? చదువు విషయంలో కూడా ఈ రకంగా అక్రమాలకు పాల్పడతారా? అవసరం సార్ ఇటువంటి డబ్బులు వాళ్ళకి, ఏంటి సార్ ఇటువంటి యాడ్లు అని చెప్పేసి అంటున్నారు. నేను కూడా అదే అడుగుతున్నా, మీరు యాడ్స్ ఇస్తున్నా కరెక్టేనాయా బాబు? అసలు ఆ యాడ్స్లో ఏముంది ఏంటి చూసుకోరా? లాంగ్ బ్యాకా లేదా 1 year బ్యాకా? సేమ్ ఇదే అల్లు అర్జున్ సంబంధించి ఒక యాడ్లో కూడా ఇదే చెప్పాను నేను. ఆయన అల్లు అర్జున్ ఏం మారలా, ఎందుకంటే వాళ్ళకి డబ్బు కావాలి అంతే, మిగతా ఏమైనా అనవసరం. నాలాంటోడు మీలాంటోడు చెప్పటం కదా కావాల్సింది. సజ్జనార్ లాంటోడు, రేవంత్ రెడ్డి లాంటోడు అప్పుడు వాళ్ళ దృష్టికి వెళ్తే అప్పుడు మారతారు. వాళ్ళ దృష్టికి వెళ్ళేందుకు ఇదిగో ఈ వీడియో చేస్తున్నా. మీరు ఏ యాడ్లు అయితే నటిస్తారో ఆ యాడ్ వల్ల ఇంపాక్ట్ ఎలా పడుతుంది, పాజిటివా నెగిటివా, అండ్ మీ యాడ్లో మీరు ప్రచారం చేస్తారు అది నిజమా అబద్ధమా, ఇక్కడన్నా తెలుసుకోండి.